ఇది సత్యనారాయణ స్వామి కథ ప్రసాదం అండి. నీళ్లు పడి ఇట్లా పురుగులు వచ్చేసి ఖరాబ్ అయిపోయిందండి, పాడైపోయింది. దీన్ని తినలేము. ఇప్పుడు ఏం చేయాలి? చెత్తలో పడేయొద్దు. మరి ఏం చేయాలి? ఇలా పాడైపోయింది. ఇంట్లో ప్రసాదం ఉంటే ఏం చేయాలంటే చెత్తలో మాత్రం వేయొద్దండి. తులి చెట్టులో కూడా మొదల్లో కూడా వేయద్దు. ఏదన్నా తొట్టి ఉంటుంది కదా, మట్టి లేకపోతే బయటికించి మట్టి అన్న తీసుకొచ్చి మనకి ఇంట్లో ఖాళీ స్థలం ఉంటే ఆ ఖాళీ స్థలం గుంత తవ్వి దాంట్లో పాతేసేయచ్చు. ఏమీ కాదు, చీమలన్నా తింటాయి. కానీ చెత్తలో మాత్రం పడేయకండి, మహా పాపం తలుగుతుంది. ఏ ప్రసాదమైనా సరే అండి, ఇలా మాత్రం అన్నమైనా సరే ప్రసాదాలు మనం మర్చిపోయి గుడికి వెళ్ళేసి మర్చిపోయి అక్కడ పెట్టేస్తుంటాము. అందుకే చెప్తున్నానండి, దీనివల్ల లేని సమస్యలు వస్తాయి. జాగ్రత్తగా ఉండండి. ఇది నీళ్ళల్లో వేసి మనము చెట్లలో వేసుకోవచ్చు. అది కూడా తవ్వేసి చెట్లలో వేయచ్చు. లేదు అంటే ఖాళీ స్థలం ఉంటే కూడా మనం ఖాళీ స్థలం గుంత తవ్వి కూడా పాతేస్తే చీమలన్నా తింటాయండి. ఓకేనా?